వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ అయితే చేస్తారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో చేసుకోవాలంటే మీకు అలక్మష్ యాప్ అనేది కావాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. అందుకోసం మీరు టెలిగ్రామ్ ఛానల్‌లో వెళ్లి జాయిన్ అయ్యి అక్కడ న్యూ వర్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే మీరైతే అలక్మష్ యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత నేను మీకు ఫుల్ ప్రాజెక్ట్ ఒకటే ఇచ్చానండి. దాన్ని ఓపెన్ చేసుకోండి. ఇక్కడ ఓపెన్ చేసుకున్న తర్వాత కిందికి రండి. కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫోటోస్ ఉంటాయండి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏం లేదండి. ఇక్కడ ఫోటో పైన క్లిక్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫిల్‌లో వెళ్లి ఇక్కడ స్టార్ గుర్తు పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ ఫోల్డర్ ఇక్కడ ప్రెస్ చేస్తే ఇక్కడ మీ ఫోల్డర్ వచ్చేస్తుందండి. ఇక్కడ మీ ఫోల్డర్ తీసుకొని ఏదో ఫోల్డర్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీ ఫోటోని తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని సెట్ చేసేసేయండి. ఇక్కడ సెట్ చేసేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ అదే ఫోటోని పెట్టేసేయండి. ఫస్ట్‌లో ఏ ఫోటో పెట్టారో అదే ఫోటోని ఇక్కడ మళ్ళీ పెట్టండి. కలర్ అండ్ ఫిల్ వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి మళ్ళీ అదే ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మంచిగా సెట్ అయిపోతుందండి. సెట్ కాకపోతే మీ ఫింగర్‌తోని అనేది సెట్ చేయండి. ఇక్కడ మీరు చిన్న ఫోటో ఏది యాడ్ చేశారో అదే ఇక్కడ పెద్ద ఫోటోని యాడ్ చేయండి. మళ్ళీ ఇక్కడ కూడా సేమ్ అండి. ఇక్కడ చిన్న ఫోటో ఏది యాడ్ చేస్తారో అదే పెద్ద ఫోటోని తర్వాత యాడ్ చేయండి. కలర్ అండ్ ఫిల్ వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ నుంచి ఇంకో ఫోటో తీసుకోండి. తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మీ ఫోటో అనేది మంచిగా సెట్ కాకపోతే మంచిగా సెట్ చేసేయండి. మళ్ళీ ఇక్కడ అదే ఫోటోని యాడ్ చేయండి. కలర్ అండ్ ఫిల్ వెళ్లి స్టార్ గుర్తు పైన క్లిక్ చేసి ఇక్కడ ఫోటో తీసుకొని పైన ప్లస్ ఆప్షన్ అయితే ప్రెస్ చేయండి. మళ్ళీ అదే ఫోటోని యాడ్ చేయండి. ఇక్కడ మళ్ళీ చిన్న ఫోటోని యాడ్ చేసి మళ్ళీ అదే పెద్ద ఫోటోని యాడ్ చేయండి. ఇక్కడ కూడా సేమ్ అయితే యాడ్ చేసేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత వీడియో అనేది పూర్తిగా కంప్లీట్ అవుతుందండి. ఇక్కడ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వీడియో చూడండి, మంచిగా అర్థమవుతుందండి. ఇక్కడ వీడియో అనేది పూర్తిగా కంప్లీట్ అయిన తర్వాత పైన షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన క్లారిటీలో ఇక్కడ ఫుల్ హెచ్‌డీ అంటే ఫుల్ హెచ్‌డీ చేసుకోండి. లేకపోతే మీకు నచ్చిన క్లారిటీలో చేసుకొని ఇక్కడ ఎక్స్‌పోర్ట్ అయితే చేసేసేయండి. ఎక్స్‌పోర్ట్ చేస్తే మీ గ్యాలరీ అనేది సేవ్ అయిపోతుందండి. ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసిన తర్వాత ఇంతే అండి. థాంక్ యూ.